ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనము. దేవుడు మనల్ని ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన మార్గముల గుండా మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడంట మనల్ని ఆయనకి ప్రతిష్ఠిత జనముగా స్థాపిస్తాడంట. ఆయన నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములు నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములు భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించుదును. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచుదును. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుదును. శ్రమలో నేను అతనికి తోడయుండుదును. అతడిని విడిపించి అతను గొప్ప చేసుదును. దీర్ఘాయువు చేత అతను తృప్తి పరచుదును. నా రక్షణ అతనికి చూపించదును. దేవుని ఎప్పుడైతే ప్రతిష్ఠిత జనముగా మనం ఉంటామో ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మన జీవితంలో జరిగిస్తాడండి. ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో జరిగించి ఆయన పరలోకానికి వారసులుగా చేస్తాడు. మనందరము కూడా ఈ ఆశీర్వాదాలకి పరలోకానికి వారసులం అవ్వాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.